Good afternoon, students. Today class we are discussing about another chemical property, reaction with metals. Reaction with metals. In this chemical property, we are discussing how our alkyl halides react with metals. First of all, reaction with magnesium metal. Alkyl halides react with magnesium metal in presence of dry ether. Alkyl magnesium halides are formed. Alkyl magnesium halides are formed. చాలా సింపుల్ అండి రియాక్షన్. చూడండి, ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాను, దీన్ని నేను మెగ్నీషియం మెటల్ తో రియాక్షన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎ డ్రై ఈథర్. ఆల్కైల్ మెగ్నీషియం halides are formed. These alkyl magnesium halides are known as Grignard reagent. Most important, Grignard reagent. చూడండి, సో ఇది విక్టర్ మేయర్ గ్రిగ్నార్డ్ అనేటువంటి సైంటిస్ట్ పేరు మీదుగా దీన్ని గ్రిగ్నార్డ్ రియేజెంట్ అన్నారు. యాక్చువల్లీ ఈయన ఫస్ట్ మ్యాథ్స్ అండి, ఆ తర్వాత కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్తో ఈయన కెమిస్ట్రీలో కూడా డిగ్రీ చేసి సబాటిరియన్ అనేటువంటి సైంటిస్ట్తో ఈయన నోబెల్ ప్రైజ్ను కూడా పంచుకోవడం జరిగింది డ్యూ టు ఇన్వెన్షన్ ఆఫ్ దిస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుకండి, ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్లో ఈ ఆర్ఎంజీ అంటే కార్బన్ మెగ్నీషియం బాండ్ కోవలెంట్ నేచర్ ఉంటుంది. అలాగే మెగ్నీషియం అండ్ హ్యాలైడ్ బాండ్కి అయానిక్ నేచర్ ఉంటుంది. సార్ వాట్ ఈస్ కోవలెంట్ నేచర్? మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. Then what is ionic nature? Complete transformation of electron. Here carbon atom also negative charge, carbene magnesium positive charge, halogen negative charge. These RMG bond having covalent bond nature and magnesium halide bond have ionic nature. Objective point of view చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సరే, ఎట్లా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను ఇక్కడ C2H5Br తీసుకున్నాను, ఇథైల్ బ్రోమైడ్ తీసుకున్నాను. మెగ్నీషియం మెటల్తో రియాక్షన్ చూడండి, మెగ్నీషియం మెటల్ మధ్యలో అటాచ్ అవుతుంది అంతే మెయిన్గా. C2H5MgBr. దిస్ ఈస్ ద ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్. దిస్ ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ కాల్డ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. సార్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్? జాగ్రత్తగా చూడండి, నేను ఇప్పుడు ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ కనుక తీసుకుని దాన్ని హైడ్రాలసిస్ చేస్తే దాని అప్లికేషన్ మాట్లాడుకోవచ్చు మనం. ఇలాంటి అప్లికేషన్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ మీద మనం ఫర్దర్ క్లాసెస్లో చాలా చూస్తాము. ప్రజెంట్ ఈ టాపిక్ లేదు, అసలు మనకు ఒక అప్లికేషన్ ఇచ్చాడండి, చూద్దాము. గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకోండి, C2H5MgBr. దీన్ని నేను హైడ్రాలసిస్ చేయాలనుకున్నాను, రియాక్షన్ విత్ వాటర్. సో బాండ్ ఇక్కడ బ్రేక్ అవుతుందండి, హెచ్ ఇక్కడ OH ఇక్కడ అటాచ్ అవుతుంది. C2H5 హెచ్ కలిస్తే ఏమవుతుందండి? C2H6 ఆల్కేన్ వచ్చింది, ప్లస్ రిమైనింగ్ OH కలిసి MgOHBr ఫామ్. సో ఈ రకంగా మనం ఆల్కేన్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. రియాక్షన్ అర్థమైంది కదండి. ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్స్, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కైల్ హ్యాలైడ్స్ react with magnesium metal in presence of a dry ether, they give alkyl magnesium halides. This is known as a Grignard reagent. How it is prepared and again, when alkyl halides react with magnesium metal in presence of a dry ether, they give alkyl magnesium halides. Applications we can prepare. First of all, here in this topic only one example, one application is there. We can prepare so many organic compounds. Here we prepare ethane. When these Grignard reagents undergo hydrolysis, they give ethane. ఇంకా చాలా రియాక్షన్స్ ఉంటాయండి. CO2 తో రియాక్ట్ అవుతాయి, అలాగే ఫార్మాల్డిహైడ్, అలాగే కీటోన్ ఆల్డిహైడ్ తో రియాక్ట్ అయ్యి మనకు ఆల్కహాల్స్ ఇస్తాయండి. అలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్ ని మనం ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ద్వారా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ మీద అప్లికేషన్ కోసం చూద్దామండి. దయచేసి అప్లికేషన్స్ చేసేటప్పుడు భయపడద్దు, కాన్సెప్ట్ ఒకటికి 2 సార్లు
జాగ్రత్తగా చూసి రియాక్షన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఒక ఆల్కైల్ హ్యాలైడ్ ఇచ్చాడు, మెగ్నీషియం మెటల్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పాము ఆల్కైల్ హ్యాలైడ్స్ మెగ్నీషియం మెటల్తో రియాక్ట్ అయితే ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్స్ వస్తాయని. ఏం లేదండి, చూడండి ఇక్కడ A = ఏమవుతుంది అంటే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మెగ్నీషియం మెటల్ మధ్యలో ఇంట్రడ్యూస్ అవుతుంది, MgBr. సెకండ్ స్టెప్ ఏంటంటే ఫర్దర్గా ఏని హైడ్రాలసిస్ H3O+ హైడ్రాలసిస్ చేశాడు. హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ చెప్పాను, బాండ్ ఇక్కడికి బ్రేక్ అవుతుంది, ఇక్కడ H, ఇక్కడ OH అటాచ్ అవుతుంది, H దీన్ని కలిపి రాసేస్తే కనుక B. ఆ Hని మనం సెపరేట్గా చూపించాల్సిన అవసరం లేదు, సైక్లోహెక్సేన్ వస్తుంది, ప్లస్ MgOHBr, అది బై ప్రోడక్ట్ రాయాల్సిన అవసరం లేదు. సొల్యూషన్ డెట్ ఈజీ. కాన్సెప్ట్ అర్థమైతే ఈజీ అండి. రాసుకో. నెక్స్ట్ రియాక్షన్ విత్ సోడియం మెటల్. సో ఆల్రెడీ ఈ రియాక్షన్స్ మనం ఫస్ట్ ఇయర్ చూసామండి. ఉడ్జ్ రియాక్షన్ అందరికీ తెలిసిందే ఆర్గానిక్ లో. సో ఉడ్జ్ రియాక్షన్, వాట్ ఈస్ ఉడ్జ్ రియాక్షన్? స్టేట్మెంట్: ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ presence of dry ether, alkanes are formed. Here two alkanes, alkyl halides are taken, react with sodium metal in presence of dry ether, alkanes are formed, hydrocarbon. ఇందులో ఆబ్జెక్టివ్ మాట్లాడితే మనం తీసుకున్న ఆల్కైల్ హ్యాలైడ్ డబుల్ అవుతుంది, డబుల్ నెంబర్ ఆఫ్ లో ఉండేటువంటి హైడ్రోకార్బన్ అనేది ఫామ్. సో ఎందుకు సార్ డబుల్ నెంబర్ ఫామ్ అవ్వాలంటే రెండు తీసుకుంటా కాబట్టి, అందులో పెద్ద లాజిక్ ఏం లేదండి, జాగ్రత్త చూసుకుంటే ఈజీ. అండ్ నెక్స్ట్ వన్ ఉడ్జ్ ఫిట్టిగ్ రియాక్షన్. సార్ వాట్ ఈస్ ఉడ్జ్ ఫిట్టిగ్ రియాక్షన్? హియర్ ఆల్కైల్ అండ్ ఎరైల్ హ్యాలైడ్స్. ఇంకో రియాక్షన్ ఉందంటే అది కూడా రాసి మూడు రియాక్షన్ ఈజీ చేస్తానని చెప్తాను. ఆల్కైల్ హ్యాలైడ్స్, ఎరైల్ హ్యాలైడ్స్ reacts with sodium metal in presence of a dry ether, alkyl aryl compounds are formed. This reaction is known as Wurtz-Fittig reaction. Here one alkyl halide is taken and aryl halide is taken, reaction with sodium metal, alkyl aryl compounds are formed. This reaction is known as Wurtz-Fittig reaction. And last one, Fittig reaction. Fittig reaction. In this Fittig reaction, the aryl halides react with sodium metal in presence of dry ether. In presence of dry ether, biphenyl compounds are formed. Biphenyl compounds are formed. This reaction is known as Fittig reaction. Now we take two aryl halides. Reaction sodium metal in presence of a dry ether, biphenyl. That means two phenyl rings are attached with each other. Next one చూడండి, ఇక్కడ రియాక్షన్ ఏంటి సార్ ఈజీ చేస్తానన్నారు, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి 3 రియాక్షన్స్ వచ్చాయి. ఉడ్జ్ రియాక్షన్, ఉడ్జ్ ఫిట్టిగ్ రియాక్షన్, ఫిట్టిగ్ రియాక్షన్. సో మనం ఇక్కడ తీసుకునే కాంపౌండ్స్ రెండు, లెసన్ పెయిన్లో రెండు, ఆల్కైల్ హ్యాలైడ్, ఎరైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ విత్ సోడియం మెటల్. ఫస్ట్ వన్ ఉడ్జ్ రియాక్షన్. ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ presence of a dry ether, alkanes are formed. In second reaction, alkyl halides and aryl halides react with sodium metal in presence of a dry ether, they give alkyl aryl compounds. And last one, only aryl halides. అర్థమైంది అంటారు, aryl halides react with sodium metal, they give biphenyl compounds. They give biphenyl compounds. చూడండి ఇక్కడ ఫస్ట్ రియాక్షన్ ఏం చెప్పాం, ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్స్. మరి దాన్నే ఉడ్జ్ రియాక్షన్. ఉడ్జ్ ఫిట్టింగ్ లో ఏం చెప్తున్నామండి, ఆల్కైల్ హ్యాలైడ్స్ ప్లస్ ఎరైల్ హ్యాలైడ్స్. ఫిట్టింగ్ లో ఓన్లీ ఎరైల్ హ్యాలైడ్స్. క్లారిటీ ఇచ్చింది, అది ఇక్కడ అండర్లైన్ చేయించారు. ఆల్కైల్ హ్యాలైడ్స్, ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ ఎరైల్ హ్యాలైడ్స్, ఎరైల్ హ్యాలైడ్స్. ఉడ్జ్ రియాక్షన్ మీన్స్ ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఉడ్జ్ ఫిట్టిగ్, ఆల్కైల్ అండ్ ఎరైల్ హ్యాలైడ్స్. ఫిట్టిగ్ ఓన్లీ ఎరైల్ హ్యాలైడ్స్. చాలా ఈజీ, జాగ్రత్త చూసుకోండి. ఆల్కైల్ హ్యాలైడ్స్ react with sodium metal in presence of dry ether, they give alkanes. This reaction is known as Wurtz reaction. Alkyl halides and aryl halides react with sodium metal in presence of dry ether, they give alkyl aryl compounds. This reaction is called Wurtz-Fittig reaction. Aryl halides react with sodium metal in presence of a dry ether, they give alkyl biphenyl compounds. Biphenyl compounds. This reaction is known as Fittig reaction. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్స్ మాత్రమే తీసుకుంటే ఉడ్జ్ రియాక్షన్. ఆల్కైల్ హ్యాలైడ్స్ ఎరైల్ హ్యాలైడ్ రియాక్షన్ కనుక తీసుకుంటే ఉడ్జ్ ఫిట్టిగ్.
ఓన్లీ అరైల్ హ్యాలైడ్స్ మాత్రమే తీసుకుంటే ఫిట్టింగ్ రియాక్షన్. క్లారిటీ ఉంది కదండి, నోట్ చేసుకో. నెక్స్ట్ other reactions. Reaction with ammonia. Reaction with ammonia, NH3. చూడండి, ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాను, నేను దీన్ని అమోనియాతో రియాక్ట్ చేస్తున్నాను, అమోనియా NH3. సో ఇక్కడ X, ఇక్కడ HX బయటకు పోతుంది, H ప్లస్ లాస్ సబ్స్టిట్యూట్ అవుతుంది, NH2 MNs ఫామ్ అవుతాయండి. నేను ఇక్కడ అమోనియా కనుక ఎక్సెస్ తీసుకుంటే, ఎక్సెస్ అంటే ఇంకా ఎక్కువ అమోనియా తీసుకున్నాను అనుకోండి. సో అమోనియా ఏం చేస్తుంది, చూడండి, ఇంకొక ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్ట్ అయ్యి RX, కరెక్ట్, అమోనియా అంటే అక్కడ అమోనియా ఎక్కువ తీసుకున్నాడు, మళ్ళీ ఇంకోసారి ఆల్కైల్ హ్యాలైడ్తో అంటే ఈ కాంపౌండ్ మళ్ళీ ఇంకోసారి ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి H, ఇక్కడ నుంచి HX బయటకు పోతుందండి, ఇంకొక R సబ్స్టిట్యూట్ అవుతుంది, R2NH. ఏం కాదండి, ఒక్కసారి చేస్తుంది, NH3లో 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 హైడ్రోజన్స్ ఆల్కైల్ గ్రూప్లో ఉండేటువంటి 3 హ్యాలోజన్తో రీప్లేస్ అయ్యి 3 ఆల్కైల్ గ్రూప్స్ అనేవి సబ్స్టిట్యూట్ అవుతాయి. ఫర్దర్గా కూడా సబ్స్టిట్యూట్ జరుగుతుందండి, చూద్దాం. R2NH వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చండి, ఇంకోసారి ఆల్కైల్ హ్యాలైడ్తో ట్రీట్ చేస్తే మళ్ళీ ఇంకోసారి ఇక్కడ నుంచి -HX పోయి R సబ్స్టిట్యూట్ అవుతుంది, దాన్ని R3 అని అంటాము. ఇంకోసారి కూడా చేసుకోవచ్చండి, అదేంటి సార్ లేదు కదా హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ లేకపోయినప్పటికీ నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల, సో ఇక్కడ ఏమవుతుందంటే R4N ప్లస్ X-, వీటిని క్వాటర్నరీ సాల్ట్స్ అంటారు, అమోనియం క్వాటర్నరీ సాల్ట్స్ ఆఫ్ అమోనియం, క్వాటర్నరీ సాల్ట్స్ ఆఫ్ అమోనియా, క్వాటర్నరీ సాల్ట్స్ ఆఫ్ అమోనియా. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ ప్లేస్ నేను ఇథైల్ క్లోరైడ్ తీసుకున్నాను, దీన్ని అమోనియాతో ట్రీట్ చేశాను. సో ఇక్కడ ఏమవుతుందండి, C2H5NH2 వచ్చింది. మళ్ళీ ఇక్కడ నేను ఇథైల్ క్లోరైడ్ తీసుకున్నాను, ఈ కాంపౌండ్తో అంటే ఈసారి ఇంకొక ఇథైల్ గ్రూప్తో రీప్లేస్ అయ్యి NH. మళ్ళీ ఇంకోసారి చేశానండి, తీసుకున్నాను, ఇంకొక హైడ్రోజన్ కూడా రీప్లేస్ అవుతుంది, ఇంకోసారి కూడా చేసుకోవచ్చు కదండి, C2H5N ప్లస్ Cl - 4 times. రియాక్షన్ అయితే చాలా ఈజీ అండి, ఏం లేదు, అమోనియాలో ఉండేటువంటి NH3 హైడ్రోజన్స్ ఆల్కైల్ గ్రూప్లో ఉండేటువంటి 3 హ్యాలోజన్స్తో రీప్లేస్ అవుతాయి. రిమైనింగ్ అమోనియా దగ్గర లోన్ పేరు ఉంది కాబట్టి ఇంకోసారి అంటే మొత్తం 4 ఆల్కైల్ హ్యాలైడ్స్ రీప్లేస్ చేయగలదు ఒక అమోనియా మాలిక్యూల్. when ammonia is taken as excess. పాయింట్ పెట్టుకోండి, ఆబ్జెక్టివ్లో కూడా ఇంపార్టెంట్. రియాక్షన్ నోట్ చేసుకో. నెక్స్ట్ టాపిక్, reactions of haloarenes. Here haloarene is chlorobenzene. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి జాగ్రత్తగా. క్లోరోబెంజీన్ రియాక్షన్స్ ఆల్రెడీ మనం ఎప్పటివరకు మనం మాట్లాడుతున్న రియాక్షన్స్ అన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, దట్టు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. మరి ఇక్కడ నార్మల్ టెంపరేచర్స్ దగ్గర లేదా నార్మల్ కండిషన్స్లో ఈ హాలోఎరిన్స్ ఏవైతే ఉన్నాయో, హాలోఎరిన్స్ అనేవి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ కావు. ఎందుకు కావు సార్? కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటా రీజన్ అంటే, ఈ Cl బాండ్ యాక్చువల్లీ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే అంతే కదండి, Cl బయటకు పోవాలి, దాని ప్లేస్లో OH రావాలి. అట్ ఆర్డినరీ కండిషన్స్ దిస్ Cl బాండ్ హ్యావ్ పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్. ఫస్ట్ పాయింట్. సార్ ఎలా చెప్పగలరు సార్? అది రిజోనెంట్ స్ట్రక్చర్స్ ద్వారా చెప్పగలరు. ఆల్రెడీ మీకు తెలుసు కదండి, ఫస్ట్ ఇయర్లో రిజోనెంట్ స్ట్రక్చర్స్ వేస్తారు. క్లోరోబెంజీన్, హియర్ క్లోరిన్ హ్యావ్ lone pair of electrons, దిస్ పార్షియల్ lone pair of electrons హియర్, డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. మళ్ళీ ఈ డబుల్ బాండ్ ఈ కార్బన్ ఆటమ్ దగ్గర షిఫ్ట్ అవుతుంది, మైనస్ చార్జ్ మళ్ళీ ఇట్లా రొటేట్ అవుతుంటుంది. రిజోనెంట్ స్ట్రక్చర్స్ వేస్తూ ఉంటాము, ఓకేనండి. కన్ఫ్యూజ్ అవుతుంది, అవన్నీ ఇస్తే వాళ్ళకి ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను షార్ట్ ఫామ్లో తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి, డ్యూ టు ద పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ బాండ్, haloarenes doesn't involve in nucleophilic substitution reactions. Substitution reactions that to nucleophilic substitutions లో ఇన్వాల్వ్ కావు.
అలాగే ఇక్కడ ఫినైల్ కార్బోకేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిఎల్ పోతే ఏం రావాలండి, ఇక్కడ ఫినైల్ కార్బోకేటైన్ రావాలి. ఈ ఫినైల్ కార్బోకేటైన్ లెస్ స్టేబుల్ కాబట్టి అవి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ కావు. అలాగే ఇక్కడ డబుల్ బాండెడ్ కార్బన్, క్లోరోబెంజిన్ లో డబుల్ బాండెడ్ కార్బన్ అంటే ఏ హైబ్రిడేషన్ అండి, sp2 లో ఈ కార్బన్ కి sp2 అంటే s క్యారెక్టర్ ఎంత అండి 33.3%. విత్ ఇంక్రీజ్ ఇన్ s క్యారెక్టర్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్. ఫస్ట్ ఇయర్ బేసిక్స్ మన దగ్గర ఉంటారండి. s క్యారెక్టర్ పెరిగే కొద్దీ ఎలక్ట్రోనెగటివిటీ కూడా పెరుగుతుంది. అంటే ఈ కార్బన్ కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఈ బాండ్ పోలరైజ్ అవ్వదు కాబట్టి మనకి అది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ కాదు. అలాగే ఇంకో పాయింట్ ఏంటి సార్, ఇంకో పాయింట్ ఏంటంటే డ్యూ టు ద బల్కీనెస్ ఆఫ్ దిస్ ఫినైల్ గ్రూప్, ఈ ఫినైల్ గ్రూప్ చాలా ఎక్కువ ఉంది చూడండి, మొత్తం 6 కార్బన్ ఐటమ్స్ ఉంటాయి ఫినైల్ గ్రూప్. సో ఈ ఫినైల్ గ్రూప్ బల్కీనెస్ వల్ల అదర్ ఎలక్ట్రోఫైల్ ఏదైనా వచ్చినప్పుడు న్యూక్లియోఫైల్ ఏదైనా వచ్చినప్పుడు దానికి మధ్య రిపల్షన్స్ ఉంటాయి. కాబట్టి 4 రీజన్స్ వల్ల క్లోరోబెంజిన్ అనేది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవ్వదు. సరే ఏంటి సార్ 4 రీజన్ మళ్ళీ ఇంకోసారి చూడమ్మా. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఇప్పటివరకు హాలో ఆల్కేన్స్ హాలో ఎరిన్స్ లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చూస్తాం. మరి ఇక్కడ హాలో ఎరిన్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఇన్వాల్వ్ అవుతాయంటే ఇన్వాల్వ్ అవ్వవు. ఎందుకు సార్, ఎక్కడంటే నార్మల్ కండిషన్స్ లో ఇన్వాల్వ్ అవ్వవు, హై టెంపరేచర్ దగ్గర ఇన్వాల్వ్ అవుతాయి. చూద్దాం. అయితే ఇక్కడ ఈ రియాక్షన్ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఈ స్ట్రక్చర్ జాగ్రత్తగా చూడండి. ఈ స్ట్రక్చర్ చూస్తే కనుక ఏం చెప్తున్నాను ఇక్కడ పాయింట్ నేను, haloarenes doesn't involve in nucleophilic substitution reaction in normal conditions. Why sir? There are 4 reasons. First reason, partial double bond nature of Cl bond. Next, due to resonance, partial double bond ఎందుకు వస్తుందంటే resonance structures వల్ల. And next one, this carbon is sp2 hybridized and more electronegative and this bond cannot be polarized. So that's why it doesn't involve in nucleophilic substitution reaction. And next, here the formed phenyl carbocation is less stable. So that's why it doesn't involve in nucleophilic substitution reaction. And due to the bulkiness of this phenyl group, it is very difficult to attack a nucleophile on this. So that's why nucleophilic substitution reactions are not possible at ordinary conditions. Sir, ఇందాక నుంచి మీరు ఆర్డినరీ కండిషన్ అంటే అయితే ఈ పాటకి అర్థమైపోయి ఉండాలి. కొన్ని స్పెసిఫైడ్ టెంపరేచర్ దగ్గర ఖచ్చితంగా ఇది సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎప్పుడు ఏంటి అనేది జాగ్రత్తగా చూద్దాము. ఒకసారి చూడండి. ఈ 4 పాయింట్లు అర్థమైంది కదండి. మళ్ళీ రిపీట్ చేస్తుంటే అడగొచ్చు మళ్ళీ ఎందువల్ల క్లోరోబెంజిన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవ్వదు. ఫస్ట్ పాయింట్, partial double bond character of CCl bond. Next one, less stability of phenyl carbocation. Third point, రాసుకుంటే బెటర్ అండి ఇదంతా మీరు. Partial double bond character of CCl bond, less stability of phenyl carbocation. And next, more electronegative sp2 hybridized carbon and bulkiness of this phenyl group. Correct? ఈ 4 reasons వల్ల. Next,